తిరుపతిలో భూముల వ్యవహారంపై తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయరెడ్డి ఆరోపించారు. 23 ఏళ్ల క్రితమే 24 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, అందులో 90 ఎకరాలు నది పోరంబోకు భూమి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించామని, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన తాము ఎక్కడా ఇనాం భూములను ఆక్రమించలేదని స్పష్టం చేశారు. న్యాయం పరంగానే పోరాటం కొనసాగిస్తామని, రాజకీయ కక్షతో తమపై ఎలాంటి చర్యలు చేపడుతున్నా భయపడేదే లేదని భూమన అభినయ్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం తిరుపతిలో మా కుటుంబం భూ కబ్జాలకు పాల్పడిందని, మేము తిరుచానూరులో ఉన్నటువంటి 9 ఎకరాల నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 479 సర్వే నెంబర్లో ఉన్న భూమిని ఆక్రమించామని వరుసపెట్టి కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికల్లో రాతలు రాస్తూ వచ్చారు. మంగళంలో కూడా మందబయలుకు సంబంధించినటువంటి స్థలాన్ని మేము కాజేసామని చెప్పారు. మంగళం గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆ భూమి మందబయలు ఒక దళితుడి పేరు పైన ఉన్నది. అది పూర్తిగా మా పేరు పైన లేదన్నటువంటి స్పష్టతను కూడా నేను ఇయ్యదలుచుకున్నాను. రెండవది, తిరుచానూరులో ఉన్నటువంటి ఈ 9 ఎకరాల స్థలం ఏదైతే రివర్ బెడ్కి సంబంధించింది అని మీరు ఆరోపించారో, దానికి సంబంధించినటువంటి నోటీస్ని మేము గత సంవత్సరం అందుకున్నాం. దాని మీద మేము కోర్టుకు పోవడం జరిగింది. 24-25 సంవత్సరాల క్రితం కొనబడినటువంటి వ్యవసాయ క్షేత్రం అది ఒక మామిడి తోట. ఆ మామిడి తోట సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా తనపల్లె, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములుగా స్పష్టం చేస్తున్నాయి. వాళ్ళందరికీ దశాబ్దాల కిందటే పట్టాలు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చాయి. వారు ఏ భూమినైతే అమ్మారో ఆ భూమికి సంబంధించినటువంటి దానికి మాత్రమే మేము కాంపౌండ్ వాల్ వేసుకొని ఉన్నమాట వాస్తవం. ఈ 9 ఎకరాలు ఏదైతే రివర్ బెడ్ లో ఉందో దాన్ని మీరు నిరూపించండి అని కోర్టుకు మేము పోయినప్పుడు కోర్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని డైరెక్ట్ చేసింది. 4 వారాల్లో వీళ్లకు సరైనటువంటి ప్రూఫ్స్ తో తగిన రిప్లై ఇవ్వండి అని. మాకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అందకపోగా నిన్న ఎటువంటి నోటీసు గాని ముందస్తు సమాచారం గాని లేకుండా కూటమి నాయకులచే పురిగొల్పబడినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఆర్డీఓ, ఎంఆర్ఓ, డిఎస్పి, 4 సిఐలు, 400-500 మంది పోలీసు బలగము అక్కడికి వచ్చి కాంపౌండ్ వాళ్ళని ధ్వంసం చేశారు. ఫైన్. మీ లక్ష్యం ఒకటే, మీ తప్పుల్ని ప్రతిరోజు ఎండగడుతున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి గొంతును అణచివేయాలి, అతన్ని భయపెట్టాలి. అతని కుటుంబపు వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల మీదకి పోతే అతని వేగం తగ్గుతుంది, ఆ పంటి కింద ఓ రాయిలా తయారైనటువంటి అతని వైఖరిలో మార్పు వస్తుందని మీరు ఎంతో ప్లాన్గా ఈ చర్యకు పాల్పడ్డారు. కానీ మీ లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. మా మొత్తం ఆస్తులన్నింటినీ కూడా మీరు ధ్వంసం చేసిన మీ మీద మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోయే ప్రసక్తే ఉండదు. ఇంతకు రెట్టించి మీ దురాగతాలను, దుర్మార్గాలను, మీ లోపాలను ఎప్పటికప్పుడు మేము ఎత్తి చూపుతూనే ఉంటాం, వీరిది పోరాటాలు చేస్తూనే ఉంటాం. కాసేపు మా ఈ భూ ఆక్రమణ నిజమేనని అనుకుందాం. ఇదే నదీ పరివాహక ప్రాంతంలో పైన కాశీపెంట్ల గ్రామంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది. ఆ కాశీపెంట్ల గ్రామంలో 185 సర్వే నెంబర్ స్వర్ణముఖి నదికి సంబంధించినటువంటి సర్వే నెంబర్, దానికి ఆనుకొని అబట్టింగ్ సర్వే నెంబర్ 173. ఈ 173లో హెరిటేజ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కట్టినది నిజం కాదా అనేటటువంటి దాన్ని నేను ప్రశ్నిస్తున్నా సూటిగా. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం ప్రతి ఒక్కళ్లకు సమానంగానే ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఒకలాగా, ముఖ్యమంత్రి కుటుంబీకులకు ఒకలాగా, ప్రతిపక్ష నాయకులకు ఒకలాగా, సామాన్యులకు ఒకలాగా లేదు అని మీకు అనిపిస్తే, మేము మా వ్యవసాయ క్షేత్రంలో ఎక్కడ ఎటువంటి కట్టడాలు కట్టలేదు. ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటే ఉంది. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కొట్టివేయగలిగేటటువంటి శక్తి కానీ, చిత్తశుద్ధి కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఉందా
ఈ కూటమి నేతలకు ఉందా అన్నటువంటి విషయాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముమ్మాటికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కాబట్టే ఆయనకు ఒక న్యాయము, మిగతా వాళ్లకు ఒక న్యాయంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ తార్కాణమే తిరుపతిలో జరిగినటువంటి ఈ ఉదంతం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయన్ని కోరుకుంటున్నాను. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మాది తప్పైనప్పుడు మీరు చేసినటువంటి పని ఏంటి? మీ బఫర్ జోన్లో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కొట్టే ధైర్యం మీకుందా? కొట్టాలని మీరు పూనుకుంటే మీ కుటుంబీకులు ఒప్పుకుంటారా? మీరు ఆ పని చేయడానికి వాళ్ళు అంగీకరిస్తారా లేదా అన్నటువంటి విషయాన్ని నేను మీకే వదిలేస్తున్నాను. రోజులు ఇలానే ఉండవు, రోజులు మారుతాయి. మాకు రోజులు వస్తాయి. ఆ రోజు వచ్చినప్పుడు చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకుపోతుంది.